హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. ఈరోజు మన గార్డెన్లో కాసిన దొండకాయలతో దొండకాయల ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి మనం పప్పన్నంలో నంచుకోవచ్చు, లేదా వట్టివి కూడా అలానే తినేయచ్చు. ఈ దొండకాయల ఉల్లికారంలో నేను పచ్చిమిరపకాయల్ని వాడానండి, అందుకనే ఆ కలర్లో ఉన్నాయి. ఈ దొండకాయల్ని ఏదో ఒక రూపంలో రెగ్యులర్గా ఫుడ్లో తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళకి దొండకాయలు అమృతంతో సమానం అండి. ఇక మ్యారేజ్ డే రోజు ఆల్మండ్ కేక్, ఆల్మండ్ బిస్కెట్స్ మరియు బేసిన్ లడ్డుతో పార్టీ చేసుకున్నాం కదా, దాని వీడియోనే మీరు చూస్తారని క్లిప్పింగ్ పెట్టాను. మీరు దొండకాయలతో ఇంకా వెరైటీ వంటలు రెగ్యులర్గా చేసుకొని తింటూ ఉండండి. దొండకాయలతో ఫ్రై ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలో మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత ధనియాలు కూడా కొంచెం వేసాను. వీటిని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు 2 వేసాను, అలాగే నువ్వులు కొంచెం వేసాను. వీటన్నిటిని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలండి. మినపప్పు బాగా వేయించితే మంచి ఫ్లేవర్ వస్తుందండి, దాంతో కూర కూడా టేస్టీగా ఉంటుంది. ఇంకా అన్ని కూరల్లో నువ్వులు వేసుకుంటే మనకి కాల్షియం తక్కువ కాకుండా ఉంటుంది. ఇవన్నీ వేగిపోయాయండి, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మనం కావలసినంత నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం కడిగి 4 భాగాలుగా స్లిట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఇందులో వేసుకోవాలి. ఇవి లేతకాయలు అయితే ఇంకా బెస్ట్ అండి. మీకు ఇష్టం వచ్చిన ప్రకారంలో వీటిని కట్ చేసుకోవచ్చు. 4 భాగాలు మొత్తం కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. నేను ఇది గుత్తి వంకాయలాగా ఇలా చేశాను. ఇది మగ్గటానికి టైం పడుతుందండి. త్వరగా మగ్గటానికి ఇందులో సాల్ట్ వేసాను. కొంచెం సాల్ట్ అన్ని దొండకాయలకు పట్టేలాగా మనం తిప్పుకోవాలి. అలా మనం కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇవి మూత తీస్తూ అప్పుడప్పుడు తిప్పుతూ మళ్ళీ మూత పెడుతూ మగ్గించుకోవాలండి. ఇవి మగ్గేలోపు మనం ఇందాక వేయించి పెట్టుకొని చల్లారిన మినపప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ అయ్యేదాకా గ్రైండ్ చేసుకోవాలి. పౌడరు గ్రైండ్ చేస్తుంటే మంచి అరోమా వస్తుంది. చూసారా, ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి మార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కావలసిన పచ్చిమిరపకాయలు, చిన్నుల్లిపాయలు కూడా తీసుకోవాలి. చిన్నుల్లిపాయలు కూడా వలిసినవి తీసుకోవాలి. అలాగే ఇంకొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోండి. ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పెద్ద ముక్కలు కోసుకున్నా ఏమి ఇబ్బంది లేదండి, జార్లో నలిగిపోతాయి. అలాగే చిన్నుల్లిపాయలు నేను కొంచెం ఎక్కువగానే వేసాను. ఇది ఇప్పుడు పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వచ్చిందండి. దొండకాయలు చూసారా, ఆల్మోస్ట్ మగ్గిపోయాయి, కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి.
అవి ఒక పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో కావలసినంత నూనె వేసుకొని హీట్ చేయాలి. ఇందులో కొంచెం నూనె పడుతుందండి బాగానే. నూనె వేడైన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో మనం ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ముద్దగా పేస్ట్ చేసుకున్నాం. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా ఫ్రై చేయాలండి, త్వరగా మాడిపోతుంది. అందుకని తిప్పుతూ ఫ్రై చేస్తే చక్కగా ఫ్రై అయిపోతుంది. ఈ దొండకాయలు కిడ్నీలో స్టోన్స్ ఫార్మేషన్ కూడా అవ్వకుండా చేస్తాయంట. యూరినరీ ట్రాక్లో కాల్షియం డిపాజిట్స్ అవ్వకుండా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు దీనిలో మనం కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనం కొంచెం దొండకాయలో వేసామండి, మిగతాది ఇందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసాను. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మీరు పచ్చిమిర్చి కాకుండా కారం వేశారంటే ఇది మొత్తం గ్రేవీ రెడ్ కలర్లో చూడటానికి లుక్ వైజ్ కూడా బాగుంటుంది. కానీ నేను పచ్చిమిరపకాయలు వేసాను. ఈ మసాలా వేగిన తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న దొండకాయల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా దొండకాయలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం స్లిట్ చేసి పెట్టుకున్న దొండకాయలోకి వెళ్ళి భలే టేస్ట్ ఉంటాయండి, సూపర్గా ఉంటాయి. ఇది మనం వట్టివి కూడా తినేయచ్చు. ఇవి కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇది కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. దొండకాయలు ఉడకటానికి టైం పడతాయండి, కానీ హెల్త్ వైజ్ చాలా మంచిది కాబట్టి పేషెన్స్గా ఈ కూరని చేసుకుని వట్టివి కూడా మీరు తిని హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. మా గార్డెన్లో ఫుల్గా దొండకాయలు వచ్చాయండి. వాటితో నేను ఇంకా పులుసు ఎలా చేసుకోవాలో, పచ్చళ్ళు కూడా 2 రకాలు ఉన్నాయి, అవి ఎలా చేయాలో ఇంకో వీడియో పెడతాను. దొండకాయ ఉల్లి కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని తక్కువ అన్నంలో ఎక్కువ కూర వేసుకుని అలా తినేసామంటే హెల్తీగా ఉంటాం. టేస్ట్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, హ్యాపీగా తినేయచ్చు. ఈ దొండకాయకి ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి దీన్ని కూడా స్టడీ చేయండి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఉల్లిపాయల్ని ఎక్కువ తీసుకోండి. వాటిని గ్రైండ్ చేసి పేస్ట్ వేస్తే ఎక్కువ గ్రేవీ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.